నోట్స్ ఉండాలి గురువు గారు. అందరికీ నమస్కారం అండి. మనం నమస్కారం. ప్రస్తుతం ఏం చూస్తున్నాము అంటే, ఇదేంటండి, ఈ సబ్జెక్ట్ ఏంటండి బాబు, మర్చిపోయాను. సిద్ధాంత కౌముది సార్, భట్టోజీ దీక్షితీకృత సిద్ధాంత కౌముది. భట్టోజీ దీక్షితుల వారి సిద్ధాంత కౌముదిలో కారక ప్రకరణంలో పంచమి విభక్తిని చూస్తున్నాం. ఇవాళతో పంచమి విభక్తి పూర్తి చేసుకుందాం అని అనుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని, ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయ అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కృత్య తదుక్తి పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. చదవగలమండి ఏమండి? ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు చదవగలమో ఏమో మేము. మీరు 2 రోజులు చదవండి. అదిగా సార్, చిన్నప్పుడు టైప్ కొట్టేవాళ్ళు కదా, 10వ క్లాస్ కాకుండానో అవుతుండగానో అయిపోగానో అవును, 2 తెల్ల కాగితాలు కట్టుకుని సైకిల్ బ్యార్కి పెట్టుకుని తొక్కుకుంటూ వెళ్ళి కొట్టేవాళ్ళు. మొదటి రోజు కొడితే వేళ్ళు దిగిపోతాయి టైప్ బార్ లో. తర్వాత అదే కూడా టట్టా కొట్టావా లేదా? కొట్టాం. ఇది అంతే, ఏమీ డౌట్ లేదు. అపపరివర్జనే. ఇక ఇక్కడి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్మ ప్రవచనీయ అనేది మనకి ద్వితీయ విభక్తి చదువుతున్నప్పుడు వస్తుంది. ద్వితీయ విభక్తులు చదువుతున్నప్పుడు ఈ కర్మ ప్రవచనీయములు అనేటటువంటి వ్యవహారం వస్తుంది. దాన్ని మనం అక్కడ మళ్ళీ కర్మ ప్రవచనీయ అర్థం తర్వాత చెప్పుకుందాము. అంటే ఏం లేదండి, కొన్ని ఉపసర్గాలతో కూడినప్పుడు దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞని కలిగిస్తుంది. కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేది ఏకా సంజ్ఞ అనే అధికారంలో వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆ ఉపసర్గకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంతే, సింపుల్ గా చెప్పుకుంటే అది. ఇక వర్జనే అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టుట అనేటటువంటి, వర్జనే అనేటటువంటి అర్థములో, విడిచిపెట్టుట అనే అర్థములో పరి అనేటటువంటి వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. పరి వర్జనే అంటే ఏతౌ వర్జనే కర్మ ప్రవచనీయౌ స్తః. ఇవి వర్జనే అనే, వర్జన అంటే విడిచిపెట్టుట అనేటటువంటి అర్థమునందు ఈ 2 కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతాయి అని మనం ఇక్కడ చెప్పేసుకుని, తరువాత ఏమంటున్నాడు? ఆంగ్ మర్యాద వచనే. ఆంగ్ మర్యాద వచనే. ఆంగ్ అంటే తెలుసు కదండి మనకి, అది కూడా ఒక, ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏం చెబుతారు? అపహరేహ సంసార అంటే వర్జనము ఎప్పుడైతే మనకి ద్యోతకమవుతుందో, అనే దానికి అపపరివర్జనే అనే ఈ సూత్రం ద్వారా కర్మ ప్రవచనీయ సంజ్ఞ విధించబడుతుంది. ఇప్పుడు
అపహరేహే సంసార అన్నాడు. అంటే హరికి హరి శబ్దానికి ఏమొచ్చింది? పంచవిభక్తి వచ్చింది. ఇక్కడ హరి శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞచే యుక్తమైన అప అనే దానితో సంబంధం కలిగినందువల్ల ఇక్కడ పంచమీ విభక్తిని పొందుతోంది. హరిని విడిచి అంటే ఇప్పుడు అపహరేహ సంసార అంటే ఏంటి? ఒరే నాయన, నువ్వు హరి భక్తిని పొంది హరి పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అదే హరిని పట్టుకోకపోతే సంసారంలో కొట్టుకుంటావు. ఈ జనన మరణ చక్రంలో. చెప్పండి అమ్మా, విజయలక్ష్మి గారు ఏదో అనబోయారు. స్పాట్ లైట్ చేసుకోరా మీరు? స్క్రీన్ మీద లేరు. స్క్రీన్ మీదనే సరిపోయిందా ఉన్నారు. ఇప్పుడు? మీరు స్క్రీన్ మీదనే ఉన్నారు. స్పాట్ లైట్ ఎందుకు? ఇప్పుడు వచ్చారు. పోన్లేండి పోన్లేండి, వారు అన్నారుగా, ఏముంది దానివల్ల? నాకు వచ్చే లాభ నష్టాలు ఏం లేవుగా. మీరు కనపడిపోతే అర్థం కాదండి. అలాగే అమ్మా, తప్పకుండా అట్టగా చేద్దాం. ఏమండి? అపపరివర్జనే ఏతౌ వర్జనే కర్మ ప్రవచనీయౌ స్తః. తర్వాత ఆంగ్ మర్యాదావచనే ఆంగ్ మర్యాదావచనే ఆంగ్ మర్యాదాయుక్త సంజ్ఞ స్యాత్ వచన గ్రహణాద్ అభివిధామప్యపి పంచమ్యాపాంగ్ పరిభిః ఏతైః కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్. ఇక్కడ వరకు అయిన తర్వాత అపహరేహ పరిహరేహ సంసార అంటే అపహరేహ సంసార అన్న పరిహరేహ సంసార అన్న. పరిరత్ర వర్జనే లక్షణాదౌతు హరిం పరి ఆముక్తేహ సంసార ఆ సకలాత్ బ్రహ్మ. ఇక్కడి తర్వాత కనుక ఆంగ్ మర్యాద వచనే అంటే ఆంగ్ అనేటటువంటి ఉపసర్గ మర్యాద వచనము. మర్యాద అంటే ఏంటి? మర్యాద అభివిధి అని. మాధవి గారు మ్యూట్ అవ్వాలి. మర్యాద వచనే అని ఉంది కదండి. మర్యాద అంటే ఏమిటి? వచనే అనేది ఎందుకు? వచన గ్రహణాత్ అభివిధావపి. అభివిధావపి అసలు ఆమె మర్యాద అంటే ఏమిటి? వచనం అంటే అభివిధి అంటే ఏమిటి? ఇప్పుడు ఈ ఆంగ్ అనేటటువంటి ఉపసర్గ ఏదైతే ఉన్నదో దాన్ని రెండు అర్థాల్లో మనం వాడతామండి. ఆమూలాగ్రము చదివాడు అంటంగా, అంటే ఇక్కడ మొదలెట్టి అక్కడ దాకా చదివాడు అని. ఏమండి? ఇప్పుడు ఆసేతు సీతాచలము, ఆ సముద్ర పర్యంతము. ఇప్పుడు ఆ సముద్ర పర్యంతం అందాం మనం కాసేపు. అంటే సముద్రము తగిలే వరక సముద్రంతో కలిపే? చెప్పండి. సముద్రంతో కలిపి సార్. మళ్ళీ చెప్పండి, వినండి. అంటే సముద్రంలో కలిసిపోదామా? ఆ సముద్రాంత ఏం చెప్పాను? ఆ సముద్రాంతం పర్యటించాడు అంటే సముద్రంలో కూడా పర్యటించాడా? సముద్రం వరకు అని అర్థం అండి. సముద్రము అంచు వరకు, సముద్రము తగిలే వరకు. ఇగో దీనిని మర్యాద అంటారు. అంటే ఎక్కడి వరకు ఎండ్ పాయింట్ చెప్పాడో దానిని మర్యాద. అట్లాగే తేన వినా ఇది మర్యాద అని అనుకోండి. అంటే అది లేకుండా. ఇప్పుడు ఏంటి? సముద్రం లేకుండా. కానీ ఇంకోటి ఉంది. ఏమిటది? ఆమూలాగ్రము చదివాడు అన్నాడు. మొత్తం ఏమండి? లేకపోతే
ఆ సేతు సీతాచలము పర్యటించాడు అంటే ఇవన్నీ పర్యటించినట్టేగా. ఆమూలాగ్రం అంటే దాన్ని కలుపుకునే కదా. అవును సార్. లేదా ఏమండి, మనం ఉన్నంత కాలము హరిభక్తి కావాలి అనేది ఉదాహరణ వస్తుంది. ఆ ముక్తే సంసార ఆ సకలాద్ బ్రహ్మ. అది ఇది కలుపుకుని అంటే ఇది ఇంక్లూజివా లేకపోతే అప్ టు దట్టా అని మనం చెప్పుకుంటే, ఆ పాయింట్ వరకు చెప్పుకోవడాన్ని ఏమన్నా మర్యాద అంటాము, దానితో కలుపుకొని అయితే అభివిధి అంట. ఈ అభివిధి అనే దాన్ని రిప్రజెంటేటివ్ గా ఇక్కడ వచనే మర్యాద వచని అనేటట్టు వచన గ్రహణాత్ అభి వచన గ్రహణాత్ అభివిధౌ అపి, అది కూడా గ్రహించబడినది అని మనకి ఇక్కడ చెప్పాడు అనమాట. ఏమండి, అపహరేహే సంసార. అపహరేహ సంసార అంటే ఏమిటి అంటే ఇక్కడ వర్జనము ద్యోతకం అవుతోంది. అంటే ఏమిటవుతోంది, హరి లేకపోతే ఏందయ్యా నాయన ఈయన బాధ. హరి కనుక మనం వదిలిపెట్టినట్టయితే మనకి సంసారంలో పడి కొట్టుకుంటాము. అంచేత హరిని విడిచినట్లయితే వర్జించినట్లయితే జనన మన సంసార చక్రంలో కొట్టుకుంటాం. అదే పరిహరేహ సంసార అన్నా కూడా అదే వర్జనము. ఇక్కడ కూడా పరి అనే దాంతో కూడా అదే అర్థాన్ని మనకి చెబుతోంది. అంటే ఏమైంది, హరిని సార్ విడిచి అపహారం అన్న పరిహరే అన్న ఒకటేనా అండి అర్థము? అంటే హరి ఏమ్మా లేకపోతే అపహరే అన్న పరిహరే అన్న హరిని వదిలిపెట్టడం. ఒకే అర్థములో వాడుతున్నారు. అది అప పరి రెండు కూడాను వర్జనే అనేటటువంటి అర్థము వచ్చేలాగా మనము వినియోగించవచ్చు. అంతేగాని ఈ రెండిటికి సమానార్థం లేదు అపపరికి. లేదు. ఇప్పుడు అపహరేహే అంటే హరి లేకపోతే లేదా హరిని హరిని వదిలినట్లు, విడిచిపెడితే. హరిని విడిచిపెడితే. మరి పరిహరే అంటే పరి అన్న కూడా అదే, అప అన్న పరి అని ఈ రెండు ఉపసర్గంలో ఏదైనా వాడుకోవచ్చు మీరు. విడిచిపెడితే అన్న అర్థానికి అప గాని పరి గాని వాడుకోవచ్చు. అది థ్యాంక్ యూ సార్. ఓకేనా ఏమండి. హలో, అర్థమైంది సార్. రైట్. ఇక్కడ ఒక విషయం చెబుతా మీకు. ఈ అపాహరి అనేవి ఏమిటి అసలు ఒరిజినల్ గా? ఉపసర్గలు. ఏమండి, ఈ అపాహరి అన్నవి ఉపసర్గలు. ఇంట్లో కొన్ని ఉపసర్గలు ఇంకా ఉన్నాయి లేండి, వాటి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ ఉపసర్గలు ఇక్కడ మనం ఏ అర్థంలో వాడుతున్నాము? వదిలిపెట్టడం అనే అర్థంలో వాడుతున్నాం. వర్జనే అనే అర్థంలో వాడుతున్నాం. అదే మనం ద్వితీయ విభక్తి తర్వాత చూడబోతున్నాం, చూసారా? ఆ ద్వితీయ విభక్తి చూసేటప్పుడు ఇవే ఉపసర్గల్ని వేరే అర్థంలో, లక్షణార్థము ఇంకో అర్థంలో వాడతాం. ఇక్కడ వర్జనే అనే అర్థంలో వాడట్లేదు, మనం వాడబోవట్లేదు. అప్పుడు అక్కడ ద్వితీయ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందినటువంటి వాటికి ఈ ఉపసర్గలు ఏ అర్థములో వాడుతున్నామో దాని ఆధారముగా ఆ విభక్తి నిర్ణయం జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది సార్. రైట్. థ్యాంక్స్ ఎందుకమ్మా, బలివారు కలిసి చదువుకోవాలంతే. ఏమండి, మనం ఇది చూడండి, అపహరే పరిహరే సంసార అయిన తర్వాత పరిరత్ర వర్జనే.
ఇప్పుడు చెప్పుకున్నదే ఇక్కడ సంస్కృతంలో రాసేసాడు ఈయన. పరిరత్ర వర్జనే లక్షణాదౌతు హరిం పరి. ఈ పరి అనేటటువంటిది లక్షణార్థంలో మనము వాడినట్లయితే హరిం అని ద్వితీయ విభక్తే వస్తుంది. తర్వాత ఆముక్తే లక్షణ అర్థం అంటే లక్షణాదం అంటే లక్షణము మొదలైనటువంటి అనా? అంతే. లక్షణాదం అంటే అదేమిటమ్మా, మొదలైనంటే మొదలైనవంటే ఇంకేం వస్తాయి? మనం ఇంకా ద్వితీయ విభక్తి చదువుకోలే కదమ్మా. ఓకే సార్. ద్వితీయ విభక్తిలో కూడా ద్వితీయ విభక్తిలో కూడా విభక్తులు 3 రకాలుగా వస్తాయి. ఇప్పుడు మనకి ఎన్ని రకాలుగా వచ్చాయి? పంచమిలో 3 రకాలుగా వచ్చాయి. ఏమిటవి చెప్పగలరా ఎవరైనా? కారకము, ఆ, ఉపపద, కరెక్ట్. ఆ, ఉపపదం. తర్వాత ఉపసర్గ. కాదు, పోనీ ఓకే, మీరు చెప్పేది కరెక్టే, కానీ దానికి వచ్చే సంజ్ఞ కర్మ ప్రవచనీయ సంజ్ఞ. కనుక ఈ విధంగా 3 రకాలుగా వచ్చినట్లే ద్వితీయ విభక్తిలో కూడా వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ చూద్దాము. ప్రస్తుతానికి మనం ఈ అపాపరి అని వాటిని ఏ అర్థంలో వాడాలి అని చెప్పాడు అంటే, ఏతౌ వర్జనే కర్మ ప్రవచనీయౌ స్థః. ఈ 2 కూడా అపాపరి అనే 2 కూడా వర్జనే అనే అర్థంలో వాడతాము. ఆంగ్ అనే ఉపసర్గ దేనికి వాడతావయ్యా అంటే మర్యాద వచనే. అంటే మర్యాద అంటే గనక తేన వినా, అది లేకుండా, అక్కడ వరకు, దాని మొదలయ్యే వరకు. అదే వచనే అంటే వచన గ్రహణ అభివిధి విధాని, అంటే దానితో కలుపుకుని, ఇంక్లూజివ్ టు దట్ అని డిసైడ్ చేయడానికి. తర్వాత పంచమ్యపాంగ్ పరిభి అని తర్వాత సూత్రం. ఇది ఈ ఇన్ని సూత్రాలకి కలిపి ఉదాహరణ ఇస్తున్నాడు కింద. ఏమిటవి? అపహరేహే సంసార, పరిహరేహే సంసార, పరిరితి అత్ర వర్జనే, వర్జనే ఇత్యర్థ. లక్షణాదౌతు హరిం పరి, ఆముక్తే సంసార, ఆసకలాద్ బ్రహ్మ. ఇవి 2 ఉదాహరణలు ఇచ్చాడు. ఆముక్తే సంసార ఇది దేనికి? మర్యాద వచనానికి. ఆసకలాత్ బ్రహ్మ అన్న దేనికి అంటే అభివిధికి. అంటే ఒకటేమన్నా అప్ టు దట్కి, ఒకటేమన్నా ఇంక్లూడింగ్ దట్కి. ఓకే, ఇవి ఎట్లా వస్తాయి? ఆముక్తే సంసార. ఆముక్తే సంసార అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏం తోచుతోంది? ఎప్పటి వరకు అయితే ముక్తి పొందుతాడు, ఎప్పుడు ముక్తి పొందుతాడో అప్పటి వరకే సంసారం. ఇప్పుడు ఇక్కడ పంచమి విభక్తిని వీటికి విధించే సూత్రం ఏమిటి? పంచమ్యపాంగ్ పరిభి అని సూత్రం. ఇది విడగొట్టండి. ఇప్పుడు పైన ఏం చెప్పారండి ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అపపరి ఒక్కసారి అనండి. అందులో ఉన్న కర్మ ఉపసర్గలు చెప్పండి ఏమేమిటో. అపపరివర్జనే, కేవలం ఉపసర్గలు చెప్పండి. అపపరి, ఇంకా ఇంకో సూత్రం అంటే చెప్పుకున్నాం. ఆంగ్, ఆంగ్, ఆంగ్. ఎన్ని ఉపసర్గలు చెప్పారు? ఆ? పరి ఆంగ్ 3. అపా ప్లస్ ఆంగ్ కలపండి ఒకసారి. తర్వాత పరి కూడా కలపండి. వీటి చేత అన్నప్పుడు ఏ విభక్తి వాడాలి? తృతీయ. చివరిని ఏముంది? పరి ఉంది. అంతేనండి. చివరి పదం ఏమిటి? దానికి తృతీయ విభక్తి ఏమిటి? పరిభిః. ఎందుకు? అప్పు అపాంగ్ పరిభిః. ఏమండి? దీని అపాంగ్ పరిభిః, దీని చేత ఏమిటి వస్తుంది?
పంచమి పంచమి సరే పంచమిని ముందు పెట్టండి. పంచమి అపాంగ్ పరిభి కలిపితే సూత్రం ఏమైంది? పంచమ్యపాంగ్ పరిభిః. ఇప్పుడు మీకు సూత్రం మీరు రాసుకున్నారా, పాండ్యన్ గారు రాశారా? మాతో చెప్పించేశారండి. పాణిని గారు రాసింది మీరు మా చేత చెప్పించారు. ఇది నేను చెప్పించిన ఈ టెక్నిక్ నాది కాదమ్మా, మా గురువు గారిది. మా గురువు గారు ప్రతి సూత్రాన్ని ఇలాగే చెప్పేశారు. అన్ని నాకు చెప్పేసి చేతకాక ఎక్కడ వీలైతే అక్కడ ప్రయత్నం చేస్తున్నా అంతే. ఆ మహానుభావుడు చెప్పింది ప్రయత్నం మాత్రం చేయగలుగుతున్నా. మనం కలిసి చదువుకుంటున్నా. నేను పాఠం చదువుతున్నా, మీరు వింటున్నారనే భ్రమలో ఉండకండి. మనం కలిసి చదువుకుంటున్నాం. చాలా ఓకే. గొప్ప విద్య సార్, ఆ? చాలా గొప్ప విద్య ఇది. పంచమ్యపాంగ్ పరిభి అయిపోయింది. ఏతై కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్ అపహరే పరిహరే సంసార పరివర్జనే పరిరత్ర వర్జనే లక్షణాదౌతు హరిం పరి ఆముక్తే సంసార అసకలాత్ బ్రహ్మ అని చెప్పారు. అని ఆ సకల ఆముక్తే సంసార అంటే ఏమిటన్నమాట? దాని అర్థం ఏంటండి? ముక్తి వరకు సంసారం. ఆ ఆముక్తే సంసార అంటే ఇప్పుడు ఎక్కడుంది బార్డర్? ఏమిటి? ముక్తి. ముక్తి. ఏమండి వీడికి ముక్తి వస్తే సంసారం ఉందా? లేదు. కనుక ముక్తి లేదు వచ్చే సార్. వరకు వాడుకున్నది ఏమిటి? సంసారం. కరెక్ట్. అంచేత మోక్షము వచ్చే వరకు మోక్షములో సంసారం లేదు. మోక్షం ఎప్పుడు వస్తుందో అప్పుడు సంసారం. మోక్షం ఉన్నప్పుడు సంసారం ఉండదు, సంసారం ఉంటే మోక్షం ఉండదు. ఇది విషయం. ఆ సకలాత్ బ్రహ్మ. ఇది ఇక్కడ ఆంగ్ అనేది, ఆ ఆంగ్ అనేటటువంటి ఉపసర్గ దేనికి వాడారు అంటే ఆ సకలాత్ సకలమునందు బ్రహ్మ అంటే ఏమిటి? ఇక్కడ తేన సహా అనే అర్థంలో వచ్చింది. అభివిధి అంటే ఏమిటి? ఇక్కడ మొత్తం బ్రహ్మతో సహా ఆ సకలాత్ అని సమస్తము వ్యాపించి ఏమున్నది అంటే బ్రహ్మ ఉన్నది. సమస్తము వ్యాపించి. మీరు వెళ్ళి తిని నాకు తీసుకొస్తారా? అమ్మా ఎవరైనా మీరు మ్యూట్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదమ్మా. మ్యూట్ చేసుకోండి దయచేసి. రోజు చెబుతాం కూడా బాగుండదు కదా. చెప్పాలంటే నాకే మొహమాటం వేస్తుంటుంది కొంచెం. పెద్దవాళ్ళు కదా, అందరికీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలా అని. ఆ సకలాత్ బ్రహ్మ అంటే ఈ సకలము అంటే ఏమిటి? ఏది విడిచిపెట్టకుండా. ఏది విడిచిపెట్టకుండా అంటే సమస్తము కూడా ఏమిటయ్యా అంటే సకలము వ్యాపించి ఉన్నది ఏమిటయ్యా అంటే బ్రహ్మ పదార్థము అని చెప్తాం. ఆ సకలాత్ బ్రహ్మ అన్నది అభివిధికి, ఆముక్తే సంసార అన్నది ఏమన్నా దేనికంటే అదే చెప్పాను ఇప్పుడే, మర్యాదకి. అంటే ఇప్పుడు ఆంగ్ అనే ఉపసర్గ దేనికి వాడచ్చు అని తెలిసింది? మర్యాద, అభివృద్ధి. మర్యాద అభివిధి. ఏమండి మర్యాద అభివృద్ధి కదా. రామ రామౌ రామాహ. రామం అంటే ద్వివచనం. ఇద్దరు రాములు. అక్కడ మనం సీతారామం అనొచ్చు కదా, లేకపోతే లక్ష్మణ రామం అనొచ్చు కదా, భరత శత్రుఘ్నం అనొచ్చు కదా. ఇప్పుడు మర్యాద అభివిధి ఈ రెండు కలిపితే ద్వితీయ విభక్తులు అంటే చెప్పాలి మర్యాద అభివిధౌ. అంతే. అదేగా రాశాడు. గ్రహణ వచన గ్రహణ అభివాదావపి మర్యాద యుక్తం ఇక్కడ లేదా, ఇక్కడ నేనేదో ఊహించుకున్నానా? సరే ఓకే.
మర్యాద అభివిధం. ఆ పైనే ఉందిగా, ప్రవచనీయోస్తః అన్నాడు కదా. లేదు, ఎక్కడ చదవకుండా ఎట్ట చెప్తాను నేను? ఈ మాట ఎందుకు వచ్చింది? సరే, ఓకే, వదిలేసేయండి. తర్వాత సూత్రం ప్రతినిధి ప్రతిదానయో. ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్. 2 సూత్రాలు చెప్పుకున్నాం. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటండి? ఈ 3 సూత్రాలు కాంబినేషన్ ప్యాక్. పైకి చెప్పినవన్నీ ఒకే చోట ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రతినిధి ప్రతిదానయో. ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్ అత్ర కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్. ప్రద్యుమ్నః కృష్ణాత్ ప్రతి తిలేభ్యః ప్రతియచ్చతి మాషాన్. 2 ఉదాహరణలు చెప్పాడండి. ఇందులో ప్రతి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుందండి. నెంబర్ 1 ఈ ప్రతి అనేటటువంటి దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడా ప్రతిపత్తి ఉంది, అక్కడ ప్రవర్తించదు. ఏమండి, ప్రత్యక్షం అక్కడ కనపట్లేదు. ఎప్పుట ప్రతినిధి ప్రతిదానయోహో అంటే ప్రతినిధి అనే అర్థమునందు, ప్రతిదానము అనే అర్థమునందు మాత్రమే ప్రతికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇది క్లియరా? ఈ పాయింట్ క్లియరా అండి? 1492 రైట్. అయిన తర్వాత ప్రతినిధి ప్రతిధానేచ యస్మాత్ అంటే ఇప్పుడు ప్రతినిధి ప్రతిదానము అనే 2 సందర్భాలలో ప్రతికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. సంతోషం అండి. వస్తే ఏమిటా అంటే ఈ ప్రతినిధిగా దేని బదులు ప్రతినిధిగా వెళ్తున్నావు? అట్లా కాదండి. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ లో మీరు పనిచేసే ఆఫీసు యొక్క హెడ్ వెళ్ళాలి. కాసేపు ఏదో బ్యాంకులో పనిచేస్తుంటే బ్రాంచ్ మేనేజర్ వెళ్ళాలి అనుకుందాం. కాసేపు ఆ బ్రాంచ్ మేనేజర్ గారికి కుదరలేదు, ఆ అకౌంటెంట్ని పంపించాడు. లేదు, ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళాలి, వెళ్ళే టైం లేదు, కారణాలు అనవసరం మనకి. ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పంపించాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రతినిధిగా వెళ్ళినట్టేనా కాదా? అది ఇప్పుడు ఎవడి బదులు వెళ్ళాడు ఈయన? ప్రైమ్ మినిస్టర్. మన బ్యాంక్ ఎగ్జాంపుల్లో బ్రాంచ్ మేనేజర్ బదులు వెళ్ళాడు కనుక ఎవరి బదులు వెళ్ళినట్టు అంటే ఏ పేరు చెప్తారు ఇప్పుడు? ప్రతినిధి. బ్రాంచ్ మేనేజరు, ప్రైమ్ మినిస్టర్, అంతే కదండి. ఇగో వాళ్ళకి పంచమి విభక్తి వస్తుంది. ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ ఎవరికంటే ఎవరి బదులు వెళ్ళారో వాళ్ళకి. ప్రద్యుమ్నః కృష్ణాత్ ప్రతి అన్నాడు. కృష్ణుడు. ఏమండి, అంచేత అంటే అర్థం ఏంటి? ప్రద్యుమ్నుడు ఏ యుద్ధాలు చేస్తున్నప్పుడు కృష్ణుడంతటి వాడు. ప్రద్యుమ్నుడు కృష్ణాత్ ప్రతి అంటే ఈ యుద్ధాలు చేస్తున్నప్పుడు ప్రద్యుమ్నుడు కూడా కృష్ణుడంతటి వాడయ్యా అని అర్థం. అంటే కృష్ణుడు లేకపోతే మనమేం భయపడక్కర్లా, ప్రద్యుమ్నుడు తీసుకుపోతే గెలుస్తాం. కృష్ణాత్ ప్రతి అయిపోయిందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? రెండోది ప్రతిదాని. ఇది మనకి చాలా రెగ్యులర్ గా తెలుస్తూ ఉంటుందండి. ఏమండి, ఏదో నవగ్రహ దానాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? తిలలు దానం చేయమంటారు. అబ్బో కిలోంబో తిలలు ఇవ్వాలా? వద్దులేండి, మీరు 100 గ్రాములు తిలలు తండి, మిగతా అంతా బియ్యం ఇవ్వండి అంటాడు. ఇప్పుడు ఆ బియ్యం దేనికి ఇచ్చాడు ఈయన? తిలలు బదులు ఇచ్చాడు. అదే ఉదాహరణ. తిలేభ్యః ప్రతి యచ్చతి మాషాన్.
మినుములకు బదులుగా నువ్వులు ఇచ్చాడు. తిలలకి బదులుగా మినుములు ఇచ్చాడు. ప్రతిదానయో, దాని బదులుగా ఇగో మాసాన్ని ఇచ్చాడయ్యా. నువ్వులు ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు? మినువులు ఇచ్చాడు. అర్థమైందండి? కనుక దేని బదులు ఇవ్వబడుతుందో దానికి పంచమి వస్తుంది. దేనికి బదులుగా ఇవ్వబడుతుందో దానికి పంచమి వస్తుందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు తిలలు మాసాలు దేని బదులు ఏది ఇస్తున్నారు చెప్పండి? తిలలకు బదులు మాషాలు ఇచ్చినాం, తిలలకు వస్తుంది. తిలలకు వస్తుంది. తిలేభ్య అన్నాం కదా. మాషాన్ అంటే మాషములను ద్వితీయలో కూడా చెప్పాడు. ఏమండి తిలేభ్యను మాషాను బహువచనాలు ఎందుకు చెప్పారండి? అవి ఒక్కటి కదండి. ఏకవచనాలు ఉండవు, ఇవ్వలేం కదా సార్. ఒక్కొక్క కింద ఇవ్వడుగా. నిత్య బహువచనాలు. ఒక్కొక్క కింద ఇవ్వడుగా అంటున్నా. అంటే అప్పుడప్పుడు మనము మొహం ఇలా పెట్టుకుని పాఠం చదువుకోకూడదు, కాసేపు నవ్వుకోవాలి. అప్పుడే ఆ గ్రామర్ అంటే భయం పోతుంది. లేకపోతే ఓ లేదండి, గ్రామర్ అంటే గ్లామర్ మిమ్మల్ని ఉండదు. మీ ఆ, ముఖం చూస్తేనే మాకు అన్ని మంచి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంతోషం తండ్రి. తర్వాత ఇక అకర్త రుణే పంచమి, కర్త రుణే పంచమి. మనకి సంస్కృతంలో సుఖం ఉందండి. కర్త అన్నాం అనుకోండి, కాసేపు కర్త కానివాడు అంటే ఆ తగిలిస్తే సరిపోతుంది. ఆకర్త. కర్త. ఒక్క క్షణం అండి. తింగ్ ప్రత్యయాలు ఉన్నాయి. తింగ్ ప్రత్యయాలు కానివా అని అనాలంటే ఏం చెప్పాలి? ఏవే ఉన్నాయి అంటే మళ్ళీ ఏమండి వికరణ ప్రత్యయాలు ఉన్నాయి, తద్దిత ప్రత్యయాలు ఉన్నాయి, తర్వాత కర్త ఇవేం చెప్పక్కర్లే. ఆ తింగులు అంటే అయిపోతుంది. తింగ్ భిన్నాలన్నీ అతింగులే కదమ్మా. అంతే. ఏమండి జ్ఞామాంగణనం ఇవేమిటి? అనునాసికములు. మరి కాకలు అనునాసికములు అంతే. మేడం మరి అక్కడ ఆ పెట్టారు, ఇక్కడ అన్న ఎందుకు అన్నారండి అంటే ఆరంభం అచ్చుతో ఉంటే అన్నం అవుతుందండి. అనునాసికము అననునాసికము, తింగు అతింగు. ఏమండి ఇప్పుడు మళ్ళీ దాన్ని తింగు చేయాలంటే మీరు తింగ్ అనకండి. సరే అన్న నాకు టెక్నికల్ గా గ్రామాటికల్ గా అది కరెక్టే, అందులో ఏం తప్పలేదు. సరే అకర్తుర్వృణే పంచమి, కర్తృవర్జితం యద్ రుణం హేతుభూతం తతః పంచమి స్యాత్. ఏం లేదండి, ఆ పక్కన ఇచ్చినట్టు వృత్తి సరిగ్గా ఒక్కసారి అర్థమయ్యేలా చదువుకుంటే మనకి మొత్తం సూత్రం అది చెప్పేస్తోంది. ఉదాహరణ కూడా అక్కడే చెప్పేస్తాడు. మనం కొంత సొంత తెలియతాడు, అసలు వాడక్కర్లే. ఉదాహరణ ఏమన్నాడు? శతాద్బద్ధ. సూత్రం ఏమిటండి? అకర్తుర్వృణే పంచమి. ఈ అకర్త అనే ఒక పదం దళం ఉంది, వృణే అనే ఒక దళం ఉంది, పంచమి అనే ఒక దళం ఉంది. ఇందులో అకర్త అనేటువంటి దళాన్ని తీసేస్తే ఏమిటవుతుంది? అది ఎందుకు అవసరము? దాని సార్థక్యత ఏమిటి అంటే అకర్తరి కిమి అంటే శతేన బంధిత అని ఉదాహరణ ఇచ్చాడు. ఏమిటవుతుంది అని దానికి ఉదాహరణ ఇచ్చాడు. ఏమండి
అంటే అకర్తరి రుణే పంచమి అని కదా పదచ్ఛేదం. అకర్తరి రుణే పంచమి అని పదచ్ఛేదం. ఇది దీనికి హేతవు ఎక్కడుందండి? హేతవు క్రియా విభక్తి. ఆ అది ఇక్కడికి అనువర్తిస్తుంది అనమాట. అంటే కర్తృసంజ్ఞ లేని, కర్తృసంజ్ఞ లేనటువంటి హేతుభూతమైన రుణము కలదో అదో ఆ వాచక శబ్దానికంటే పంచమీ విభక్తి వస్తుంది. ఉదాహరణ ఏమిచ్చాడు? శతాద్ బద్ధ అన్నాడు. శతాత్ బద్ధ. వాడు దేనికి బద్ధుడండి? 100 బాకీ పడ్డాడు వాడు. 100 రూపాయలు 100 నాణ్యాలు ఏదో 100కి బాకీ పడ్డాడు. 100 కోట్లు మనిషి అది 100కి బాకీ పడ్డాడు. కనుక ఈ 100 అనేటువంటి శతం అనేటటువంటిది కర్తృవాచకమా? కాదు కదా. వాడు 100 చేత బద్ధుడయ్యాడు. పంచమి వచ్చింది. తృతీయ హేతవు కదా, హేతవు కదా. ఇక్కడ అకర్త ఆ రుణంతో పంచమి వస్తుంది. కనుక ఏమైంది? శతాత్ బద్ధ అని వచ్చింది. తర్వాత ఇంకేమన్నాడు అక్కడ అంటే ఇక్కడ అరగంట ఆగి మాట్లాడండి. అరగంట తర్వాత మాట్లాడండి. శతాత్ బద్ధ అంచేత 100 రూపాయలు 100 నాణ్యాలకు అనే రుణం చేత బద్ధుడై ఉన్నాడు అయిపోయింది. ఒకవేళ అక్కడ కర్తరి అనేటటువంటి మాట లేకపోతే ఉంది కదా. ఒకవేళ అది లేకపోతే ఏమవుతుంది? అది లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ బంధిత అన్నాడు. శతము చేత బంధితుడు. బంధితుడు అంటే ఎవరండి? కర్త లేకపోతే 100 రూపాయల కర్త. ఇప్పుడు కర్త వచ్చేసిందిగా. కర్త లేకపోతే ఏమవుతుంది అక్కడ? అకర్తరి అంటే శతేన అని హేతుతో వచ్చే తృతీయ వస్తుంది. కర్త గనక అభిహితుడవుతే ఇక్కడ ఉన్నట్లయితే హేతవ సూత్రంతో వచ్చే తృతీయే వస్తుంది. ఇది అకర్తృకమైనటువంటిదైతేనే ఆ ఏదైతే రుణే అనేది ఉందో, రుణం సంబంధమైనటువంటి అకర్తృకమైనటువంటి రుణం అయితే ఉందో ఆ హేతుభూతం ఏదైతే ఉందో దానికి తృతీయని బాధించి పంచమి వస్తుంది. ఇక తర్వాత చూడండి. గురుగారు ఇక్కడ శతేన బద్ధ అనకూడదా? బంధిత శతేన బద్ధ అదేగా ఇక్కడ మీకు ఆ చా రాలేగా తల్లి. మీకు చెప్పండి. ఒక్క నిమిషం. హేతువుతో తృతీయ వస్తుంది, ఇది కూడా వస్తుంది అనే ఆ సూచన ఏమైనా ఉందా మీకు? లేదు లేదు. ఉంటే మీరు అన్నది వాడుకోవచ్చు. లేదు కాబట్టి దాని ప్లేస్ లో ఇదే వస్తుంది. ఇక్కడ శతాత్ బద్ధ అంటే మరి బద్ధ అంటే కూడా అది కూడా కర్తనే కదా గురుగారు? బద్ధ అట్లా కదమ్మా. దేని వల్ల బంధించబడ్డాడు?
శతం 100తో. శతము అనేటువంటి శత నాణ్యాలు అనుకుందాం కాసేపు. నాణ్యాడు కర్త కాదు కదా, కరణం అది. అది కరణము. ఒక్క నిమిషం, తృతీయ దేనికి వస్తుంది? కర్తృకరణయో తృతీయ కదా. అవునవును. ఆ హేతువులో తృతీయ విభక్తి చెప్పాడు. దేనికి వస్తుంది? కర్తృకరణయో తృతీయ. ఇక్కడ కర్తృ శబ్దం లేదు. శతము అనేది ఇక్కడ కరణ శబ్దం. కారణమైనటువంటి శతము చేత బంధించబడ్డాడు, బద్ధుడై ఉన్నాడు. సార్ అది కాదు డౌట్ ఇక్కడ. బద్ధ అన్న బంధిత రెండు ఒకటే మీనింగా కాదా? కాదు కదా. బద్ధ అంటే బంధిత అంటే బంధించబడినాడు. ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. చెత్తేనా అన్నాడు అంటే కర్మని ప్రయోగం. చెత్తేనా అన్నారు కాబట్టి. బద్ధ అంటే అర్థం చెప్పరా గురువు గారు ఒకసారి? ఏం లేదు, కట్టేయబడ్డాడు, కట్టుబడి ఉన్నాడు. ఇక నీకు 100 రూపాయలు బాకీ, నా మాట నేను కట్టుబడి ఉన్నా పో అన్నట్లే మనం. బద్ధుడైనాడు. నీకు ఎంత ఇవ్వాలి? నాకు 200 రూపాయలు ఇవ్వాలి. కాదా, నీకు 150 ఇవ్వాలి. ఇవన్నీ కాదు, అప్పుడు ఒక 50 ఇచ్చినట్టు నేను 100. సరే, మన ఇద్దరం 100కి రైట్ అని మాట్లాడుకోవట్లే. నేను నీకు 100 బాకీ, దానికి కట్టుబడి ఉన్నాను. చెప్పండి ఇప్పుడు. సరే, ఇప్పుడు బంధింపబడినాడు అంటే ఎవరి చేతనో బంధింపబడ్డాడు. తనకు తాను బంధింపజేసుకున్నాడు అనడానికి బద్ధ అంటారా? బద్ధుడై ఉన్నాడు అంతే. రుణానికి బద్ధుడై ఉన్నాడు. ఐ థింక్ బద్ధ అంటే హీఈస్ అరెస్టెడ్, బంధిత అంటే హీఈస్ మేడ్ టు బి అరెస్టెడ్. అంటే కొద్దిగా బై హిమ్సెల్ఫ్, బై సమ్వన్. ఒక్క నిమిషం. ఇది మీకు ఎందుకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే, న్యంత ప్రయోగము అని ఒక ప్రయోగం ఉంది. కర్తలు 3 రకాలు: ప్రయోజ్యకర్త, ప్రయోజకకర్త, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ మనకి ప్రథమ ద్వితీయ విభక్తులు చదువుకునేటప్పుడు మీకు తెలుస్తాయి. అవి పక్కకి పెట్టి మనం ముందుకు వచ్చాం, అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం వెనక్కి చదువుకుంటాం, తర్వాత చదివిన తర్వాత వీటి మీద మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు దీన్ని ఇది ఇంతే అనుకుని పక్కకి పెట్టండి కాసేపు. ఓకే, అయితే మీరు వెంటనే ఒక ప్రశ్న వేయాలి. ఏమండి, ఇట్లా అన్నిటికీ ప్రతిపాదానికి మా ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి లింక్ ఉంటే మీకు ఎందుకండి పిచ్చి వేషాలు? 3 నుంచి ఎందుకు మొదలెట్టారండి? ముందు 1 నుంచే మొదలెట్టచ్చు కదండి అని కోపడాలా వద్దా? నన్ను కోపడాలి, కానీ కోపడలేదు. మీరంతా మంచివాళ్ళు కాబట్టి. కోపడలేము. లేమునా? ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తృతీయ విభక్తి నుంచి కాన్సెప్ట్స్ అర్థం కావడం చాలా తేలిగ్గా ఉంటాయి. దీనికి ఇది వస్తుంది, అయిపోయింది, అక్కడ గొడవ వదిలిపోయింది. కానీ అక్కడ అట్లా కాదు, చచ్చేంత క్యాలిక్యులేషన్ ఉంటుంది వాడికి. ఆ ద్వితీయ విభక్తి దగ్గర అందులో నాకు అధితంచ అని ఒక సూత్రం వస్తుంది. అక్కడే చాలాసేపు మనం కూర్చోవాలి. కనుక మీకు టేకాఫ్ లోనే కారక ప్రకరణంలో క్లిష్టమైన పోర్షన్ చెప్పుకుని ప్రారంభం చేస్తే, ఈ తర్వాత వచ్చే తేలికమైనవి చెప్పినా సరే ఆ కష్టమే మీ నెత్తి మీద కూర్చుని ఉంటుంది. కనుక ఆ నెత్తి మీద బరువులు లేకుండా ఉండే ముందు చదివేసుకుంటే హాయిగా తర్వాత చెప్పుకుంటాం. ఇవి అక్కడ కనెక్ట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు, మీరే కనెక్ట్ చేసుకుంటారు, నేను చేయక్కర్లే. ఓకే, ఈ ప్రయోజకర్త, ఈ బంధనం అనే కారితమా కరణమా, ఇవన్నీ రకరకాలైనటువంటి లింకులు వాటికి ఉంటాయి. అవన్నీ తర్వాత మనం లింకులన్నీ విడగొట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక పువ్వు గుర్తు పెట్టి పక్కన పెట్టుకోండి. ద్వితీయ విభక్తి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సరే, అక్కడ అయితే ఇప్పుడు దీనికి శతాత్ బద్ధ అనే దానికి మనకు పంచమి విభక్తి రాదు కదండి. శతేన బంధిత అనే దానికి పంచమి విభక్తి వస్తుంది. శతాత్ బద్ధతకి పంచమి విభక్తి వస్తుంది. ఓకే,
ఎవరు మాట్లాడింది నాకు అర్థం కాలే. తృతీయ వచ్చింది శతేనాకి. ఎవరమ్మా అడిగింది ఈ నేను ప్రశ్న? లలితని సార్. ఇప్పుడు 2 ఉదాహరణల్లో దేనికి వస్తుంది పంచమి విభక్తి? నేను నువ్వు లలితని సార్. చెప్పమ్మా. లలిత కాదు, లలిత ఒక్క నిమిషం బాదంపూడి. ఒక్క నిమిషం మీరు అన్ని మర్చిపోండి. శతాతు శతేన ఏది ఏ విభక్తి? రామాత్. ఇక్కడ శతేన తృతీయ, శతాత్తులోనే శతాద్ పంచమి. శతేన తృతీయ, అయిపోయింది. శతాత్ పంచమి. పంచమే శతేన తృతీయ. లలిత గారు క్లారిటీ వచ్చిందా? డౌట్ లోనే ఉన్నారా? వస్తుంది సార్. కొంచెం వాయిస్ కాదమ్మా, నాకు నెట్ ప్రాబ్లమ్, అందుకని నేను లాగ్ లో మీరు ఉన్నాను మీరు చెప్పేదానికి. సారీ అండి. పర్వాలేదు, నా మాట వినండి. శతాతు శతేన ఇందులో ఏది ఏది? తృతీయ ఏది, పంచమేది? శతాత్ అంటే పంచమి సార్, శతేన అంటే తృతీయ. అయిపోయింది కదా. ఇప్పుడు మీ డౌట్ ఇక్కడ ఏంటి చెప్పండి. శతాత్ బద్ధ అంటే శతము వల్ల బంధింపబడినాడు. అంతే. ఇది కర్తరి ప్రయోగమా సార్? శతాత్ బద్ధ అనేది అవునండి. శతేన బంధిః అనేది కర్మణి ప్రయోగం. అక్కడ ఏమైనా ప్రయోజకర్త అని వివరాలు చెప్పాలన్నా కదా, దాన్ని న్యంత ప్రయోగము అంటారు. అది మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓకే, న్యంత ప్రయోగం. దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి పక్కన పెట్టుకోండి కాసేపు. సరే. విభాష గుణే అస్త్రియాం. తర్వాత సూత్రం విభాష గుణే అస్త్రియాం. గుణే హేతావస్త్రీలింగే పంచమి వా స్యాత్. ఏమండి? జాడ్యేన వా బద్ధ. ఇక్కడ మళ్ళీ బద్ధ శబ్దంతో ముందుకు నడుస్తుంది చూడండి. విభాష గుణే అస్త్రియాం. ఇది మామూలుగా లెక్క ప్రకారం ఏది రావాలి? తృతీయ రావాలి. కానీ విభాష అంటే వికల్పముగా ఏం రావచ్చు? పంచమి రావచ్చు. ఎందుకంటే మనం పంచమి చదువుకుంటున్నాం కాబట్టి. ఎప్పుడుట అంటే గుణే అస్త్రియాం అని 2 దళాలు వేశాడు. అది గుణవాచకమై ఉండాలి, ఆ హేతువు గుణవాచకమై ఉండాలి, స్త్రీలింగము కాకుండా ఉండాలి. 2 కండిషన్స్. అప్పుడు పంచమి గుణే హేతౌ అస్త్రీలింగే పంచమి వా స్యాత్. జాడ్యేన వా బద్ధ అంటే జాడ్యాత్ బద్ధ, జాడ్యేన బద్ధ అని 2 రూపాలు ఉంటాయి. ఏమండి? గుణే కిం, గుణం అని ఎందుకు అనాలి అంటే ధనేన కులం అన్నాడు. ధనేన కులం అన్నప్పుడు ధనము అన్నది గుణమా ద్రవ్యమా? ద్రవ్యం. కనుక అది గుణము కాదు కాబట్టి ధనాత్ కులం అనే రూపం లేదు. ఆ హేతు అయినటువంటి ధనమునకు తృతీయ మాత్రమే వచ్చి ధనేన కులం అన్నాడు. అదే అస్త్రియాం అని ఎందుకు అన్నాలయ్యా అంటే బుద్ధ్యా ముక్త అన్నాడు. బుద్ధి చేత ముక్తుడయ్యాడు. అయితే ఇక్కడ దీనికి బుద్ధేహనో ఏదో పంచమీ రూపం ఎందుకు రాలేదు అంటే బుద్ధి అన్నది స్త్రీలింగ శబ్దం. బుద్ధి అన్నది స్త్రీలింగ శబ్దం కనుక పైన అస్త్రియాం అన్నాడు కాబట్టి ఇది స్త్రీలింగ శబ్దం అయింది కాబట్టి దీనికి పంచమీ విభక్తి వికల్పముగా రాలేదు. తర్వాత వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. తర్వాత చెప్పబోయే వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. విభాషేతి యోగ విభాగాద్ అగుణే స్త్రియాంచ క్వచిత్ అన్నాడు. అసలు భాషకి ఇది ఏమిటి? వ్యాకరణ సూత్రాలు దేనికి చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారయ్యా అంటే శబ్దానికి సాధుత్వాన్ని ఇవ్వటానికి కదా. మనకి సమాజంలో ప్రయోగాలు కనబడుతున్నాయి. ఎట్లా?
ఎట్లాంటి ప్రయోగాలు కనబడుతున్నాయి? మనకి తర్క భాష చదువుకున్నాగా. తర్క భాష చదువుకోలేదా? అనుమాన ప్రమాణాలు ఏం చెబుతారు? పర్వతో వన్యమాన్. ఎందుకుట? ధూమాదగ్నిమాన్ అన్నారు. ధూమము వలన అగ్నివంతుడని తెలుసుకున్నాము. ధూమాత్ అగ్నిమాన్. ధూమం అనేది గుణమా అండి? ద్రవ్యం. మరి అక్కడ పంచమేశాడు ఎందుకు? తప్పు కదా? తప్పేనా కాదా? ఫస్ట్ చెప్పండి. తప్పు మొహమ్మట్లా కూడా చెప్పండి తప్పని. తప్పే. ఎందుకు? అది గుణము కాదు కాబట్టి. కానీ ప్రయోగం ఉందే. ఇగో ఇట్లాంటి వాటికి సాధుత్వాన్ని చేకూర్చటానికి ఈ సూత్రం ఏంటి చెప్పండి ఇప్పుడు ఒకసారి. విభాషా గుణే విభాషా గుణే అస్త్రియాం. విభాషా గుణే అస్త్రియాం అనే సూత్రాన్ని యోగ విభాగము చేసి అన్నాడు. ఇక్కడ చూడండి, విభాష ఇది యోగ విభాగాత్ అగుణే స్త్రియాంచ క్వచిత్. గుణము కాకపోయినా స్త్రీలింగమైనా కొన్ని సందర్భాల్లో వాటికి సాధుత్వాన్ని సాధిస్తున్నారు. ఎట్లా? యోగ విభాగము చేత. యోగ విభాగం అంటే ఏమీ లేదండి. సూత్రం ఏంటి ఒకసారి అనండి. విభాషా గుణే స్త్రియాం. గుణే అస్త్రియాం. గుణే అస్త్రియాం. ఈ విభాష దగ్గర ఆ సూత్రాన్ని సగానికి పగలగొట్టండి. గుణే అస్త్రియాం. అంచేత విభాష అని ఒక విభాగం చేసి విభాష అన్న వరకు మాత్రమే సూత్రముగా పరిగణించి, అంటే ఏమైంది ఇప్పుడు? హేతువుతో చెబుతున్నాం కాబట్టి హేతువైనటువంటి దానికి వికల్పముగా పంచమి వస్తుంది అని చెప్పేసినట్టు అయిపోయింది. అంటే అగుణే అదే గుణే అస్త్రియం తీసేసాడు సూత్రంలోంచి. గుణే అస్త్రియాం అని తీసేసాడు సూత్రంలోంచి. ఆపరేషన్ చేశాడు యోగ విభాగం. విభాష మాత్రమే సూత్రం ఇప్పుడు మనకి. అప్పుడు ఏమైంది? హేతు అయిన దేనికైనా కూడా వికల్పంగా పంచమి వాడుకోవచ్చు క్వచిత్. అందుకని ధూమాత్ అని రాసింది సాధు ప్రయోగం అయిపోయింది. క్వచిత్ అంటే ఏంటండి? కొన్ని సందర్భాల్లో. అంటే కొన్ని సందర్భాలలో స్త్రీలింగం అయినప్పటికీను యోగ విభాగ గుణం చే స్త్రియాలు. గుణము కాకపోయినప్పటికీ స్త్రీలింగం అయినప్పటికీ పంచమి విభక్తి వస్తుంది. ఇప్పుడు మీకు ధూమాత్ అన్నది గుణము కాదు, కానీ ధూమాత్ అని చెప్పి పంచమిని వాడుకున్నాం. విభాష అని విడగొట్టాం కాబట్టి. అట్లాగే నాస్తి ఘట అనుపలబ్ధే. అనుపలబ్ధి అన్నది స్త్రీలింగ శబ్దము అయినా సరే అనుపలబ్ధే అని పంచవిభక్తి వాడాము. నాస్తి ఘట అనుపలబ్ధే అంటే మీనింగ్ ఎలా వస్తున్నట్టు? లేదు కాదండి, చెప్తా వినండి. మీరు ఎవరు మాట్లాడేది? సత్యసాయి సార్. సత్యసాయి గారు సార్ చెప్పండి. మీరు చాలా సిస్టమేటిక్ పర్సన్ అండి. ఏది ఎక్కడ పెడతారో అక్కడే ఉండాలండి మీకు. ఏమండి? అది అబద్ధమైనప్పటికీ బాగుంది వినడానికి. సరే కాసేపు మంచి వాళ్ళని చేస్తాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. ఏమండి మీకు మీ ఇంట్లో ఏమండి ఒక్క డబ్బా ఫ్రిడ్జ్ మీదే ఉండాలి అనుకుందాం కాసేపు సరదాగా. ఏ నాలాంటి వాడు ఎవడో వచ్చాడు భోజనానికి, తిని ఒక్క తిన్నాడు, ఫ్రిడ్జ్ మీద తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టాడు. మీరు ఇంట్లోకి వస్తారు, ముందు మీ కన్ను ఫ్రిడ్జ్ మీద ఒక్క డబ్బా మీద పడుతుందా పడదా? పడాలి, పడుతుంది. పడి మీరు ఏమడుగుతారు? ఏది కదా, ఏమైంది ఇక్కడ ఒక్క డబ్బా ఏది అని అడుగుతున్నారా లేదా? అడిగారా లేదా? అడిగారు గురుగారు. అసలు అక్కడ ఒక్క డబ్బా లేదు, ఒక్క డబ్బా లేదు అని మీకు ఎక్కడ తెలిసింది? అక్కడ లేదు కాబట్టి. అనుపలబ్ధి కాబట్టి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఒక్క డబ్బా లేదు, ఎందుకు? అనుపలబ్ధి. ఇక్కడ ఘటం అని అడగ కొండ పగిలిపోయింది కాబట్టి కొండ లేదు. ఇప్పుడు ధూమం అనేది మనకి నపుంసక లింగం అండి. లింగాలతో మనకి సంబంధం లేదు, ఎందుకంటే అస్త్రీయం అన్నప్పుడు పుల్లింగమైన స్త్రీ నపుంసకమైన పనికి వస్తుందిగా. కానీ ఒక్క నిమిషం అండి, ఇక్కడ గుణే అంటే ఇక్కడ యోగ విభాగ గుణి స్త్రియాంచ ఖచ్చిత అని ఉంది కదా. అంటే అక్కడ కొన్ని సందర్భాల్లో స్త్రీలింగం కాకపోయినా అగుణమైన అని అనుకున్నాను, అట్లా కాదా? స్త్రీలింగమైన అవునమ్మా. అస్త్రీయం సూత్రం ఎప్పుడు వర్తిస్తుంది? అస్త్రీయం కదండి. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఏమిటి? దీనికి ఆపోజిట్ స్త్రీలింగం అయి ఉండాలి. ఇప్పుడు ధూమాత్ అగ్నిమాన్ లో ఈ ధూమం అనేది మనకి అదండి మనకి సూత్రం. ఒక్క నిమిషం తల్లి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి జాగ్రత్తగా. మీరే సమాధానం చెప్పండి, నేను చెప్పను. సూత్రములో చెప్పిన 2 కండిషన్స్ ఏమిటి? విభాషా గుణే అస్త్రియాం. విభాష అంటే వికల్పముగా వస్తుంది. వికల్పంగా గుణవాచకము స్త్రీలింగము కాకుండా ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. ఆపండి. లేకపోతే తృతీయ. రైట్. విభాష అన్నాడు కాబట్టి తృతీయ పంచమి 2 రావచ్చు. ఇప్పుడు గుణవాచకము కాకపోతే ఓన్లీ తృతీయ రావాలి. సాయి గారు ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఆవిడతో చెప్పిద్దాం. అస్త్రియాం అంటే ఏంటి? స్త్రీలింగము కాకపోతే. అంచేత స్త్రీలింగం అయితే ఎన్ని వస్తాయి? స్త్రీలింగము అయితే పంచమి రాదు అని కదా. అంతే కదా. రైట్. ఇప్పుడు ధూమం అన్నది గుణమా గుణమా కాదా? అర్థమైందండి. ధూమం అనేది గుణము కాదు. అయ్యో, గుణం అంటే ఏమిటమ్మా? ద్రవ్యం. కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏం కన్ఫ్యూజ్ కావద్దు. కంటితో చూడగలిగినది నెంబర్ లింగం ఉన్నవి ద్రవ్యాలు. ధూమం అన్నది ద్రవ్యము. కుండ ద్రవ్యం అమ్మా. కుండకున్న ఎర్ర రంగు గుణం. ఇప్పుడు గుణం సపరేట్ గా కుండ లేకుండా తీసి చూపించగలవా? చెప్పలేమండి. అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించే గుణాలు ఉంటాయి, అవునా కదా? అవునండి. ఈ ధూమం అన్నది కంటికి కనబడుతుందా? కనిపిస్తుంది కదండి ధూమం. కనుక ద్రవ్యవాచకము. ఓకే. ఏమ్మా, ఇప్పుడు ద్రవ్యమైనటువంటి ధూమానికి విభాష గుణే అస్త్రియాం అనే సూత్రం చేత ఇది ద్రవ్యమైంది కాబట్టి గుణము కాదు, అస్త్రియాం కాదు కాబట్టి దీనికి పంచమి రావచ్చా? రాకూడదు. మరి రావాలని మన కోరిక, ఎందుకంటే అక్కడ కనబడుతున్నది కాబట్టి ఆ ప్రయోగం. అందుకని ఏం చేశాము? విభాష వరకే సూత్రము అనుకున్నాం. ఇప్పుడు విభాష అనే వరకే సూత్రం అయితే
ఇప్పుడు మనకి ఇంకా లిమిటేషన్ ఏమైనా ఉందా, కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సూత్రంలో? ఇంకేం లేవు కదండి. లేవు. కనుక గుణమైనా రావచ్చు, ద్రవ్యమైనా రావచ్చు, స్త్రీలింగమైనా రావచ్చు, పుంలింగమైనా రావచ్చు, నపుంసకలింగమైనా రావచ్చు. అందుకని ఆ విభాష వరకే సూత్రముగా పరిగణించి చదువుకుని ఈ ద్రవ్యమునకు కూడా పంచమి ఇచ్చాము. ఓహో. అర్థమైందండి. అలాగే అనుపలబ్ధి, అనుపలబ్ధి అనేది స్త్రీలింగ శబ్దం. అర్థమైందండి కొంచెం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. తర్వాత పృథగ్వినానాభిస్తృతీయాన్యతరస్యాం. ఇదో చూస్తే ఏదో భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏమీ లేదండి. పృథక్, వినా, నానా అనే 3 పదాలు తీసుకున్నాడు ఇక్కడ. తృతీయాభిసరన్యసరస్యాం ఏభిర్యోగే తృతీయా స్యాత్ పంచమి ద్వితీయే చ అన్నాడు. అర్థమైందండి? ఏవేమిటి? పృథక్ 3 చెప్పండి ఒకసారి. వినా, నానా. నానా. పృథక్, వినా, నానా. నానాభిహి. నానా. ఇక్కడ అన్యతరస్యాం. అన్యతరస్యాం అంటే ఏమిటి? ప్రశ్న. తర్వాత చదివితే తెలుస్తుంది. అన్యతరస్యాం గ్రహణం సముచ్చయార్థం అంటే ఈ 3 లక్షణాలు వస్తాయి అని. కనుక ఇక్కడ చూడండి, పృథగ్రామేణ రామాత్ రామం వా అన్నాడు. అంటే పృథగ్రామేణ అన్న మామూలుగా వచ్చే తృతీయ. పైన ఉన్నాడు తృతీయ స్యాత్ పంచమి ద్వితీయేచ్ఛ కూడా. కనుక పృథగ్రామేణ, పృథగ్రామాత్, పృథగ్రామం అని ఏది వాడినా కూడా ఒకటే అర్థము. అంచేత ఇక్కడ పృథగ్రామేణ అన్నాడు కాబట్టి రాముని చేత, రామాత్ అన్నాడు కాబట్టి రాముని వలన, పృథగ్రామం అన్నాడు రామునికి, ఇట్లా చెప్పుకోకూడదు. అన్నీ రామేణ తోటే అనువైంది. అర్థమైందండి? ఏవం వినా నానా. ఇట్లాగే వినా శబ్దానికి నానా శబ్దానికి కూడా అర్థం చేసుకోండి అయ్యా అన్నాడు. ఏమండి? కనుక ఈ పృథక్ శబ్దముతో గాని, నానా శబ్దముతో గాని, వినా శబ్దముతో గాని యోగం ఉన్నప్పుడు తృతీయ, పంచమి, ద్వితీయాలు ప్రవర్తిస్తాయి అని చెప్పాడు. తర్వాత కరణేచ స్తోకాల్పకృచ్ఛ కతిపయ సత్వవచనస్య. కరణేచ స్తోకాల్పకృచ్ఛ కతిపయస్య అసత్వవచనస్య అని పదచ్ఛేదం చేసుకుంటాం. సత్వవచస్య కాదు, అసత్వవచస్య. స్తోక, అల్ప, కృచ్ఛ, కతిపయ ఈ 4 కూడా అద్రవ్యవాచకాలైనప్పుడు, అద్రవ్యవాచకాలంటే గుణము, క్రియ. మనకి ప్రధానంగా 3 పట్టుకోండమ్మా. ద్రవ్య గుణ కర్మలు. ద్రవ్య గుణ కర్మలు. ఏమండి? గుణము అంటే గుణం అనొచ్చు, ద్రవ్యము అంటే ద్రవ్యము, కర్మ అంటే కర్మ. అంతే. అదే అద్రవ్యం అన్నాను అనుకోండి, అప్పుడు ఏమేమి వస్తాయి? అగుణ, అకర్మ. గుణము కర్మ వస్తాయి. అవునా కదా? అగుణము అంటే
ద్రవ్య ద్రవ్య కర్మలు వస్తాయి. కర్మలు వస్తాయి. అకర్మలు అంటే ద్రవ్య గుణ కర్మలు. ద్రవ్య ద్రవ్య అంతే అంతే. అంతేగా ఏంటి క్లియర్ అయింది ఇక్కడికి? అంటే ఏం లేదండి, ఎంత తక్కువ సిలబుల్స్ వాడితే అంత పకడ్బందీగా సూత్రం ఉంటుంది. ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు మనకి. ఏమిటవి? స్తోక, అల్ప, కృచ్ఛ్ర, కతిపయ అని. ఈ 4 అద్రవ్యవాచకాలైతే కరణార్థము మనం ఏం చదువుతున్నాం? హేతు అనే దాంతో అనువృత్తిగా తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడికి ఏమండి కరణార్థమునంది వికల్పముగా పంచమి కూడా వస్తుంది. పంచమి రాని పక్షంలో తృతీయే ఉంటుంది. అంటే ఏమనొచ్చు? స్తోకేన ముక్త, స్తోకాత్ ముక్త, 2 అనొచ్చు. ఏమండి స్తోకాత్, స్తోకేన, స్తోకము అంటే కొద్దిలు అని అర్థం అండి. చాలా సింపుల్ గా చెప్పనా మీకు? రోడ్డు దాటుతున్నాడు వాడు, ఏమన్నా కారు వాడు బర్రని వచ్చాడు, సిగ్నల్ ఆపాడు కదా అని చెప్పి రోడ్డు దాటుతున్నాడు, వాడు ఆగకుండా బర్రని వచ్చాడు, కొట్టబోతే వీడు పొరపాటు టపక్కున తప్పించుకున్నాడు. కొద్దిలో ప్రమాణం తప్పిద్దిరా వాడికి అంట మనమా? త్రుటిలో ప్రమాదం తప్పింది, కొద్దిలో పోయిందిరా బాబు వాడి మీద అంట మనమా? ఈ కొద్దిలో అనే ద్రవ్యవాచకమా? కాదు. కనుక స్తోక అంటే కొద్దిగా, కొద్దిలో. అందుకని స్తోకేనా స్తోకాత్ 2 చెప్పాడు. స్తోకాత్ అని పంచమిలో చెప్పాడు కదా అని ఇది వేరే అర్థం కాదండి, కరణార్థములోనే వస్తుంది. అర్థమైందా? అంటే స్తోకాత్ ముక్త అంటే కొద్దిలో ముక్తం పొందాడు అని అన్నట్లయితే స్తోకాత్ అన్నాడు కాబట్టి అపాదానే పంచమి కదండి, పంచమి వచ్చింది కాబట్టి ఇది అపాదాన కారకం అనుకోకూడదు. కరణకారకంలోనే ఇది వికల్పముగా చెప్పినది. ఏమండి అదే ద్రవ్యవాచకం అనుకోండి. ఇక్కడ ఈ స్తోకాత్ అన్నప్పుడు దేంతోనే కలిపి చెప్పాడా? చెప్పలేగా. కనుక స్తోకము అని ఉట్టిగా వాడాడు డైరెక్ట్ గా. వాడడం ద్వారా అది అద్రవ్యవాచకం అయింది. అదే కొద్దిగా విషంతో వాడు చంపానయ్యా అన్నాడు అనుకోండి కాసేపు, స్తోకేన విషేణ అవుతుంది. అప్పుడు ఈ కొద్దిగా దేన్ని రిఫర్ చేస్తుంది? విషాన్ని. విషము ద్రవ్యమా అద్రవ్యమా? ద్రవ్యము. కనుక అక్కడ పంచమి వస్తుందా ఇంకా వికల్పంగా? రాదు. ద్రవ్యం కాబట్టి రాదు. ద్రవ్యం రాదు. కనుక స్తోకేన విషేణ అని అనేస్తారు. ఎంత బాగా చెప్పారండి. అయిపోయింది. అట్లాగే దూరాంతికార్థేభ్యో ద్వితీయ చ, దూరము అంతికము అనేటటువంటి వాటిలో కరణార్థములో తృతీయ బదులు పంచమితో పాటు ద్వితీయ కూడా వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏతేభ్యో ద్వితీయ స్యాత్ పంచమి తృతీయే చ, తృతీయ సహజముగా వచ్చేది. ఈ సూత్రాల్లో పంచమిలో చదువుకుంటాడు పంచమి వస్తుంది. ద్వితీయ చ అన్నాడు కాబట్టి చా కాఫీలు 2 వచ్చాయి కాబట్టి ద్వితీయ తృతీయ పంచమి 3 వస్తాయి. ఇది ఏ అర్థంలోట చెబుతున్నాడు పక్కన చూడండి. ప్రాతిపదికార్థ మాత్రే విధిరియం విధిరయం అన్నాడు. అంటే ప్రాతిపదిక అంటే ప్రథమా విభక్తిలో దీన్ని అర్థాలు వస్తాయి. అంటే మీరు పదాలు ఏ వాడుతున్నారు? ద్వితీయ వాడుతున్నారు, తృతీయ వాడుతున్నారు, పంచమి వాడుతున్నారు. కానీ చెప్పే అర్థం దేన్ని? ప్రాతిపదికార్థం. ఓకేనా? గ్రామస్య దూరం, గ్రామస్య దూరాత్, గ్రామస్య దూరేణ వా, అంతికం అంతికాత్, అంతికేన వా, గ్రామస్య అంతికం గ్రామస్య అంతికేన గ్రామస్య అంతికాత్.
ఇట్లా అసత్వ వచనస్యే అనువృత్తేర్నేహ దూర పంథ. ఇది విషయం. అంటే దూరాంతికేభ్య ద్వితీయ చ అని, అంటే దూరార్ధకములు అంతికార్థం అంటే చాలా దగ్గరగా అనమాట. ద్వితీయ విభక్తి కూడా ప్రవర్తిస్తుంది. చకారం ఉంది కాబట్టి పంచమి కూడా వస్తుంది, తృతీయ కూడా వస్తుంది. గ్రామస్య దూరం, గ్రామస్య దూర, గ్రామస్య దూరేణ అనే ఉదాహరణలు. అసత్వవచనస్య అనే పదము అనువృత్తిగా తెచ్చుకోవటం వల్ల అద్రవ్యవాచకమైనప్పుడే ఈ సూత్రము ప్రవర్తిస్తుంది అని చెబుతున్నాడు. కనుక దూరః పంథాః అనే స్థలం దగ్గర ఇక్కడ పనికిరాదు. ఎందుకు? ఈ దూర శబ్దం దేనికి వాడాడు? పంథ, దారికి చెప్పాడు. దారి అన్నది ద్రవ్యవాచకం కనుక అద్రవ్యవాచకం కాదు కాబట్టి ఇక్కడ ఈ సూత్రము ప్రవర్తించదు. అక్కడ దూరః పంథాః అని. అయ్యో, ఇప్పటి వరకు రికార్డింగ్ చేయలే చాలా పోర్షన్. కొద్దిగా ఆగిందండి, ఒక 2 సెకండ్లు అంతా. లేదు, ఎక్కడో చాలా క్రితంగా ఆపేశాం. లేదు, ఇప్పుడే 2 నిమిషాల ముందే వచ్చింది. మీరు రికార్డింగ్ స్టాప్ అన్న ముందు వచ్చింది రికార్డింగ్ స్టాప్ అని. పంచమి అయ్యిందని చెప్పే ముందే వచ్చిందండి రికార్డింగ్ స్టాప్. అవునా? ఓన్లీ శనగల్ని చేయగడుకున్నాం అన్నది ఒక్కటే రికార్డ్ అవ్వలేదండి, మిగతా అంతా రికార్డ్ అయింది. ఫోన్లే తల్లి, నేను చూస్తా, ఒకసారి చూస్తా. ఎందుకంటే నాకు ఎక్కడ డౌట్ అంటే ఇందాక ఆయన ఎవరో ఫోన్ చేసినప్పుడు, ఒక క్లయింట్ ఫోన్ చేసినప్పుడు ఆపాను, తర్వాత రీ ఆన్ చేశాను లేదో నాకు గుర్తులేదు. చేశారు కానీ ఇదంతా కూడా రికార్డింగ్ అయిందండి. ఈ మ్యాటర్ అంతా, ఇప్పటి మ్యాటర్ అంతా కూడా. అయితే నేను అదృష్టవంతుడిని, కాకపోతే మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మళ్ళీ చెప్పాలి కాబట్టి నేను. ఇందా మీరు చెప్పే కర్మ అనేది ఇక్కడ వర్తిస్తుంది అనమాట. అంతే. రికార్డ్ అయినా అవ్వకపోయినా శనగలు ఉన్నాయా లేదా ఇంపార్టెంట్. అంతే. అదండి, ఇక్కడికి పంచమి విభక్తి అయిపోయింది. రేపేం చెప్పుకోవాలి? షష్ఠి. తప్పు. ప్రథమ. తప్పు. సప్తమి చెప్పుకోవాలి. సప్తమి. ఎందుకు? షష్ఠి వదిలేసి సప్తమికి ఎందుకు వెళ్తున్నాము? షష్ఠికి కారకం ఉండదు కాబట్టి. అది షష్ఠి శేషే, దానికి కారకం ఉండదు. కనుక దానికి సంబంధ షష్ఠి, ఇట్లా రకరకాల షష్ఠులు ఉన్నాయి. మళ్ళీ షష్ఠి అనాదరే, అనాదరంలో షష్ఠి, ఇట్లా రకరకాల షష్ఠులు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. కనుక ముందు సప్తమి చెప్పేసుకుంటే కారకాలు అయిపోతాయి. అయిపోవు, ఇంకా 2 కారకాలు మిగులుతాయి, ప్రథమ ద్వితీయ. కనుక సప్తమి కారకం చెప్పుకున్నాక ముందుకు వెళ్ళి ప్రథమ ద్వితీయ కారకాలు చెప్పుకుని అక్కడి నుంచి ఆ ద్వితీయలో చివరిలో కర్మ ప్రవచనీయాలు అని ఉంటాయి. ఆ కర్మ ప్రవచనీయాలు కూడా చెప్పుకుని షష్ఠి చెప్పుకుని స్వస్తి చెప్తాం. సమాసాలు చెప్తారా? సమాసాలు మీకు ఈ సెమిస్టర్ లో లేదండి, సిలబస్ లో లేవు. సమాసాలు లేవండి. మీకు సెకండ్ సెమిస్టర్ లో ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు తప్పకుండా చెప్పుకుందాం. మీరు పారిపోదామన్నా మిమ్మల్ని పారిపోనీయం, పట్టుకుని మరీ పాస్ చేయించాలి మేము. ఆ పుణ్యం కట్టుకోండి సార్. ఏది? ఆ పుణ్యం కట్టుకోండి అని. అది ఎలాగో వస్తుందమ్మా. అది కాదు, ఇప్పుడు మీకు భయం పోయి రుచి తెలుస్తుందా లేదా చెప్పండి. అవునండి, ఎంతకుముందంటే చాలా ఇబ్బంది అయింది. లాటిన్ అని గ్రీక్ లాగా ఉండేదండి సంస్కృతం అంటే. ఇప్పుడు నో ఇట్ ఈస్ ఓకే సార్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? సప్తమి. ఇవన్నీ ఇదే, ఈ సిద్ధాంత కౌముది అయిపోతుంది. సిద్ధాంత కౌముది అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోయింది అని ప్రకటించుకుని ఒక రోజు గ్యాప్ తీసుకుని, ఒకరోజే
అది సెలవులో కలిపే శనివారం నాడు పూర్తి చేసుకుంటే ఆదివారం మాత్రమే సెలవు, సోమవారం సెలవు ఇవ్వబడదు. ఇక్కడి నుంచి ఒక్కొక్క పేపర్ ని తీసుకుని మేము పరీక్ష దృష్టి లేట్ గా జాయిన్ అయిన వాళ్ళం తర్కం వినలేదండి. పాత రికార్డ్స్ వినమంటారా, మళ్ళీ చెప్తారా? మళ్ళీ చెప్పరు, పాత రికార్డులు ముందు విని పెట్టుకోండి లోపల, ఓకే వినండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత పరీక్షల దృష్టి నుంచి ఏ పేపర్ ఎలా చదవాలి. నేను 3 పేపర్లు మిస్ అయినది మీ టీచింగ్. ఏ పర్లేదండి, అన్ని ఈ రివిజన్ క్లాస్ లో అన్ని సెట్ అయిపోతాయి. మీరు ఈ లోపల పాత వీడియోలు విని ఉండండి దయచేసి. సరే పాత వీడియోలు విని ఉన్నట్లయితే ఎవరు లహరి గారు, ఈవని లహరి గారు కూడా, మీరు కూడా వెళ్ళలేదు. ఏం వెళ్ళలేదండి. ఆ వీడియోలు వినండి అమ్మా, మీకు లింక్ అలాగే. తెలుసు కదా. తెలిసిందండి. రైట్, వినేసి ఉంటే వినని పాపం పోయేలాగా మనం చెప్పుకుందాము రివిజన్ క్లాస్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం వర్రీ లేదు, ఏమి వర్రీ పడద్దు, హాయిగా పాస్ అవుతారు అందరూ. 60కి ఎవరికి తక్కువ రావు. 59 చాలండి. అసైన్మెంట్స్ ఇంకా రాలేదు గురువు గారు. నాకు యూనివర్సిటీతో సంబంధం లేదు. సరే, సంతోషం. నాకు పాఠం చెప్పుకోవడం ఒకటే లెక్క, యూనివర్సిటీతో నాకు ఏ సంబంధ బాంధవ్యాలు లేవు. అనంత మహోదయం ఉంటే మనకు జయము జయమే. జయము జయమే, తథాస్తు. రైట్, ఆపేద్దామండి. ధన్యవాదాలు.